వాయిస్ తీసుకో అలాగ పట్టండి మన పటోళ్ళు ఇలా చూసి పార్టీ మేరకు తాళరావు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విజయోత్సవ వేడుకలకు కూటమి అభ్యర్థి మన ప్రీతమ నేత గౌరవశ్రీ దాంట్ల సుబ్బరాజు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మన ప్రీతమ నేత గౌరవ శాసనసభ్యులు శ్రీ దాంట్ల సుబ్బరాజు గారిని సత్కరించవలసిందిగా చేతులు ఎదరికే తప్ప ఎనకలాగా కూడా లోకేష్ గారి నాయకత్వం, హరీష్ మాధవ్ గారి నాయకత్వం, హరీష్ మాధవ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చాలా మంది ఉన్నారు. గడ్కరీ గారు గురుబాబు గారి నాయకత్వం. ఓకే బాబు శుభ్రతని అందరూ గురించి పర్లేదు. మహిళలకు ఇవ్వండి సార్. సార్ వెనకాలంటే ఒకసారి చాలు ఆపండి ఆపండి. కేక్ రూపాయలు వద్దు, మార్కుల రూపాయలు వచ్చి పెంచండి. సరే ఓకే. పార్టీ సంవత్సరం సందర్భంగా కాకుండా మన తాళరావు గ్రామ కమిటీకి సంబంధించి రామలతలు కూడా పుట్టినరోజు ఉంది. ఆవిడ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రామలక్ష్మి గారిని కేక్ తినిపించవలసి కోరుతున్నాం. మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సి ఉంది. తాళరావు మండలం కేంద్రంలో నిర్వహించుకున్నటువంటి ఎన్డీఏ 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉద్యోగకర పాలన సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలపింగ్ సర్కార్ రామరాజ్యం
రామరాజ్యంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మనం పొందుతున్నాం. ఇదే అభివృద్ధిని మళ్ళీ వచ్చే 10 సంవత్సరాల పాటు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మరో 10 సంవత్సరాల పాటు ఇలాంటి విజయాలు అనేకమైనటువంటి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మనందరికీ కూడా సంక్షేమ పదాలు అందించాలని, అలాగే ఈ సందర్భంగా ఈరోజు మనం విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆనందంగా ఉంది. మరి గత 5 ఏళ్ళలో చేయని పరిపాలన ఈ 1 ఇయర్లోని కూడా మన కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తూ ప్రజలకు మంచి మన్నన పొందుతూ ముందుకు వెళ్తున్నారు. మరి మన నాయకులు చెప్తున్న విధంగా మరో 15 సంవత్సరాల పాటు మన కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తూ మరింత సేవ చేసుకుంటూ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరింత దగ్గరగా ఉంటూ మరింత సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి ముఖ్యరాజు గారి ఆధ్వర్యంలో మరి మనం కూడా కొన్ని సంవత్సరాల పాటు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తుంది. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి విజయోత్సవ వేడుకలు మరి కూటమి నాయకులందరూ కలిసి మా నియోజకవర్గంలో, ముమ్మడివరం నియోజకవర్గంలో మరి తాళరేవు మండల పార్టీ ఆఫీసులో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మండల కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ వేడుకలు జరుపుకోవాలన్న సందర్భం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసకర పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో ఉన్న సంస్థలన్నీ, సంస్కారాలన్నీ కూడా పూర్తిగా మంటలో కలిపిన ప్రభుత్వాన్ని తరిమికొట్టి మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని 164 సీట్లు 93% స్ట్రైక్ రేటుతో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మన భావితరాల భవిష్యత్తు నిలబెడతారన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గొప్ప తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా 24/7 కష్టపడి ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ విజయవంతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో మరి వెళ్ళింది. దాంట్లో మరి మన నియోజకవర్గానికి వచ్చినప్పటికీ మనం సుమారు 42,000 మంది మందికి మరి 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ ద్వారా 207 కోట్ల రూపాయలు. రోజు అన్న క్యాంటీన్ మూసారు, 5 రూపాయల కంటే అన్న క్యాంటీన్ దాన్ని ముమ్మడివరంలో పునర్ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. అదేవిధంగా 14 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. అదేవిధంగా రైతులందరి దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పాం. మరి ఈరోజు నీటి సంఘాల ద్వారా మరి రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున చివరి దాకా నీరిచ్చి బ్రహ్మాండమైన పంట పండించి ఆ పండిన పంటని కూడా మనం కొనుగోలు చేసి మరి 24 గంటలు 48 గంటల్లోపు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆ ఎలక్షన్స్ ముందు మీ అందరికీ అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం ఇస్తా ఉన్నామో ఆ తల్లికి వందనం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు రేపటికల్లా ద్వారా రైతన్నలకి మరి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జమ చేసిన వెంటనే మన స్టేట్ గవర్నమెంట్ కూడా కలిపి అన్నదాతకి వేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా మరి మనం ఏదైతే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా సుమారు 30.5 కోట్లు ఖర్చు పెట్టి 47 కిలోమీటర్లు సీసీ రోడ్లు, ట్రైన్లు మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ 10 కోట్ల రూపాయల శాంక్షన్ తెచ్చుకున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కనీసం 1 మీటర్ కూడా సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు అక్కడ. అటువంటిది మనం సుమారు 47 కిలోమీటర్లు 1 సంవత్సరంలో మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేసుకున్నామంటే ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మేము అందరూ కూడా ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా మరి ఏదైతే మనం ఇంకా హామీలు ఇచ్చామో అన్ని కూడా నెరవేర్చుకుంటూ వెళ్తూ ఒక పక్క నియోజకవర్గ ముమ్మడివరంలో ఒక సబ్ స్టేషన్, అదేవిధంగా పల్లంకూరులో ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ చేసి ప్రారంభం చేసి పనులు స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా మీ మండలానికి వచ్చి ఒక 132 kV సబ్ స్టేషన్ ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఒకే నియోజకవర్గంలో 132 kV సబ్ స్టేషన్ లేవు. అటువంటిది పెద్ద ప్లాంట్స్ ఉన్నాయని చెప్పి ఓఎన్జీసీ రిలయన్స్ దగ్గరలో ఒక 132 kV సబ్ స్టేషన్, అదేవిధంగా బాపనపల్లిలో 5 ఎకరాలు ఎక్వైర్ చేసి అక్కడ ఒక 32 kV సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ మొన్నే ఇచ్చారు. అది కూడా వచ్చే సంవత్సరం పనులు పూర్తి చేసుకుని ఎక్కడ కరెంట్ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కరెంట్ కూడా మనకి శాంక్షన్ తేవడం జరిగింది. అవి కూడా శాంక్షన్ వచ్చినాయి. సుమారు 50 కోట్ల ప్రాజెక్ట్ అది ఒక సబ్ స్టేషన్. మన ఎక్కువ రైతులందరికీ కూడా కరెంట్ ఇవ్వడానికి కూడా ప్రణాళిక చేశారు. ఈ రోజు రేపు దాన్ని కూడా ఇవ్వబోతున్నారు.
అదేవిధంగా ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ఏదైతే హామీ ఇచ్చాం మహిళలందరికీ ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో 10 సెంటర్లు పెట్టి సుమారు 1400 మందికి ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా పెట్టాం. 3 మండలాల్లో స్టార్ట్ అయింది. మీ మండలంలో కూడా 2-3 రోజుల్లో 2 సెంటర్లు ఓపెన్ చేసి స్టార్ట్ చేసుకుని మరి 1400 మందికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి 1400 కూడా కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వ ఆదేశాలు కాబట్టి అది కూడా కార్యక్రమం చేస్తాం. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం రావాలంటే ఒక రాజధాని మనకు ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పిలుపునిస్తే 33 ఎకరాల భూమి ఇస్తుంటారు. అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా గత ప్రభుత్వం నిర్విరామం చెప్తే దానికి 12,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొచ్చి మరి డయాఫ్రమ్ వాల్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్ కానీ శరవేగంగా చేసి 2 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయడానికి అనుమతి పూర్తి చేస్తున్నారు ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు ఆ ప్రైవేటీకరణ చేయకుండా 11,400 కోట్లు దానికి శాంక్షన్ తెచ్చి అది కూడా మొన్న గత నెల నుంచి లాభాల బాటలో పడింది మన స్టీల్ ప్లాంట్ కూడా. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా లాస్లో ఉన్న ప్రాజెక్ట్ ని మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చారు. మరి అటువంటి పట్టున్న నాయకులు మనకున్నారు. పట్టున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు పక్కన పెట్టారు. ఒకసారి కూడా అడిగిన దాఖలాల్లో దానికి కూడా రైల్వే జోన్ నుంచి కూడా శాంక్షన్ చేసి దాన్ని కూడా పనులు ప్రారంభించడం జరిగింది. మరి అదే కాకుండా కూడా పెద్ద ఎత్తున ఈ కేక్ కటింగ్లు కానీ మన ఏదైతే స్వీట్స్ ఉన్నాయో అన్ని కూడా పంచుకునే పండుగ వాతావరణంలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ విజయవాడలో కూడా ఈ విజయోత్సవ సభ కూడా విజయవాడలో పెద్ద ఎత్తున పెట్టారు. నాయకులందరూ కూడా పిలిచారు. మీకు కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి చాలా సంతోషం మీ అందరితో ఈ విధంగా సంవత్సర కాలం మనం పరిపాలించుకునే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎన్డీఏ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలంలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 హామీలు అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. దాంట్లో ప్రధానమైనది ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ మరి సుమారుగా 64 లక్షల మందికి మన రాష్ట్రంలో 34,000 కోట్ల రూపాయల పెన్షన్ ద్వారా 3,000 నుంచి 4,000కు పెంచి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సీ ఉందో సుమారు 16,347 మందికి మొదటి సంతకం పెట్టి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అదేవిధంగా మరి ఏదైతే అన్నా క్యాంటీన్లు మూసారో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానో దాన్ని చేయడం జరిగింది. మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఇస్తానో అది కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అన్నదాతలు ఉన్నారో అన్నదాతలందరికీ కూడా 10,000 నుంచి 20,000 చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాం. అది కూడా మరి ఈ నెలలో మరి జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రావాల్సిన 6,500 జమ చేస్తే మిగిలిన 13,500 స్టేట్ గవర్నమెంట్ చేసి మరి 20,000 కూడా వాళ్ళ ఖాతాలో ఇస్తా అని చెప్పి అదేవిధంగా మత్స్యకార భరోసా ఇస్తా అని చెప్పి 10,000 నుంచి 20,000 దాన్ని కూడా పెంచి మన నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేసాం. ఏదైతే ఓఎన్జీసీ నష్టపరిహారం ఇస్తానో అది కూడా 133 కోట్లు మత్స్యకారులందరూ కూడా జమ చేయడం జరిగింది. మరి రైతాంగాన్ని ఆదుకుంటా అని చెప్పి ఏదైతే గత ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మితే కనీసం 3-4 నెలలకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అటువంటిది 24 గంటల నుంచి 40 ఉంది. మరి అదే కాకుండా మా నియోజకవర్గం వచ్చినప్పటికీ ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి సుమారు 47 కిలోమీటర్లు 30 కోట్ల రూపాయలతో మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మెరుగుపరుచుకున్నాం. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ కొంతలో పుచ్చుకొని మరి సంక్రాంతి పండుగ చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన మరి ఏదైతే మన భావితరాల భవిష్యత్తుకి పునాది వేసారో అమరావతి రాజధానిని పూర్తిగా నిర్విరామం చేసిన ప్రభుత్వాన్ని మళ్ళీ తరిమి కొట్టారు. కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం మోడీ గారిని తీసుకొచ్చి సుమారు 49,000 కోట్లతో మరి అమరావతి రాజధానిని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును కూడా 12,500 కోట్ల ఆర్థిక సాయంతో పోలవరం ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేసి మన ఉభయ గోదావరి జిల్లాలు కాకుండా మన రాష్ట్రం అంతా కూడా మంచి తాగునీరు సాగునీరు అందించాలని ఒక గొప్ప సంకల్పమైన ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని త్వరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా తెలుసు. ఒక పక్క తల్లికి హామీలు ఇచ్చాం సూపర్ 6లో తల్లికి వందనం. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తాను హామీ ఇచ్చాం. అది కూడా ఈరోజు శ్రీకారం చుట్టుపోతున్నారు సీఎం గారు. అదేవిధంగా ఆక్వా రైతులందరికీ రూపాయన్నరకే కరెంట్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా మరి ఈ రోజు నుంచే ఆక్వా రైతులందరికీ కూడా రూపాయన్నరకే కరెంట్ ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా హౌసింగ్ కూడా సైట్లు ఏదైతే గత ప్రభుత్వాలు అవకతవకలు చేశారో దోచుకున్నారో ఆ హౌస్ సైట్లన్నీ కూడా మళ్ళీ
రెక్టిఫై చేసి ఒక్కొక్కరికి 3 సెంట్లు హౌస్ సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున హౌసింగ్ స్కీమ్స్ కూడా మరి ఏదైతే కామన్ పీపుల్ రాష్ట్రాలకి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ శాంక్షన్ కూడా ఇస్తున్నాం. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మా నియోజకవర్గంలో కూడా మరి అదే పవర్ సబ్ స్టేషన్స్ కానీ మరి అనేక నుంచి ఒక పక్క సంపద సృష్టించి ఏదైతే పెన్షన్లు ఇవ్వాలి, ప్రతి నెల కూడా పెన్షన్ ఇవ్వాలి, ప్రతి నెల ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలి, ఒక పక్క మనం చేసిన హామీలన్నీ పూర్తి చేయాలని చెప్పి మ్యాక్సిమం మనం ఇచ్చిన హామీల్లో 70% ఫస్ట్ సంవత్సరం పూర్తి చేయడం జరిగింది. మిగిలిన 30% కూడా ఈ వచ్చే సంవత్సరంలో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని చెప్పి తప్పనిసరిగా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్మకం పెట్టుకున్న 164 సీట్లు తగ్గించారో అదే నమ్మకంతో 24/7 చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి రాష్ట్రంలో ఒక పక్క రాజధాని డెవలప్ చేసుకుంటూ కూడా ఉద్యోగ అవకాశాలు కానీ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తేడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి మరి ఇటువంటి పార్టీలో మన అందరూ పనిచేయడం చాలా సంతోషంగా భావిస్తూ మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రానికి అందించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మన అందరం కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతు మన అందరం సహకరించి మరి ముందుకు నడిపించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎన్డీఏ నాయకులందరికీ, పాత్రికేయులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం.